మూఢనమ్మకాలతో ఖాళీ అయిన గ్రామంపై ఊరిని వణికిస్తున్న మూఢనమ్మకం వార్త కథనంపై ఆసిఫాబాద్ పోలీసులు స్పందించారు. ఈ రోజు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లి గ్రామాన్ని సందర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం సమతలగూడెం గ్రామంలో ఇటీవలే ఓ కుటుంబంలో 4 మృతి చెందడంతో మూఢనమ్మకాల భయంతో గ్రామాన్ని వదిలి భీమ కలిగింది. గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలపై మహాన్యూస్ కథనం ప్రసారం చేసింది. మహాన్యూస్ కథనంపై పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఒక చెయ్యికి ఒక కాలుకి డేమరి ఆగి ఉన్నది. ఇక్కడ చూస్తే 1 కిలో బియ్యం లేదు, చూస్తే ఉప్పు లేదు, కారం లేదు అన్నట్టు మాది పరిస్థితి. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల నుంచి వివరాలను అడిగి తీసుకున్నారు. మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మళ్లీ సమతులగూడెం గ్రామానికి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మూఢనమ్మకాలను వీడాలని, వారికి అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజా సేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసీ గిరిజనులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఒకటే కుటుంబం నివసిస్తుంది. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామస్తులు తమకి రేషన్ కార్డు లేదని, పింఛన్ రావడం లేదని ఏఎస్పీ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మహాన్యూస్ కథనం ప్రసారం అవడం పైన ఏఎస్పీ పోలీసులు, ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు స్పందించిన సంఘటన ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మూఢనమ్మకాలతో గ్రామం ఖాళీ అయినటువంటి కథనంపై ఆ ఊరిని వణికిస్తున్న మూఢనమ్మకం అని చెప్పేసి మహాన్యూస్ లో గత 4 రోజుల క్రితం వార్త మనం ప్రసారం చేయడం జరిగింది. ఆ వార్తకు సంబంధించి ఆ గ్రామంలో మూఢనమ్మకాలతో ఒక ఊరంతా కూడా ఖాళీ కావడం జరిగింది. ఆ ఊరిలో నివసించినటువంటి 10 ఆదివాసీ కుటుంబాలు, అందులోకి వెళ్ళి 9 కుటుంబాలు అక్కడి చెల్లిపోయి వేరే చోట వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుంటే ఒకటే కుటుంబం బిక్కుబిక్కునట్టు జీవనం కొనసాగిస్తుంది అనేటువంటి వార్త, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా లేవని చెప్పేసి మనం వార్త ప్రసారం చేయడంపై ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, అదేవిధంగా ఆసిఫాబాద్ రూరల్ పోలీసులు ఈ రోజు ఆ యొక్క సమతలగూడెంకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నటువంటి కుటుంబాన్ని వాళ్ళు అక్కడ పరామర్శించడం జరిగింది. వాళ్ళకి ఏమేం కావాలో కూడా అడగడం జరిగింది. అక్కడి నుంచి మూఢనమ్మకాలతో ఖాళీ అయినటువంటి కుటుంబాల దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి మీరందరూ కలిసి ఉండే విధంగా ఉండాలి, మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకు ఎవరైతే గ్రామస్తులు ఆదివాసీలు ఉంటారో వాళ్ళకు ఏఎస్పీ రేషన్ కార్డు లేదని వాళ్ళు సమాచారం ఇవ్వడంతో రేషన్ పింఛన్ ఇప్పిస్తానని చెప్పేసి ఏఎస్పీ సంబంధిత అధికారులకు చెప్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది. మూఢనమ్మకాలను వీడనాడాలి, ఏదైనా అవసరం ఉంటే పోలీసులను సంప్రదించాలి, పోలీసులు ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మహాన్యూస్ కథనానికి స్పందించి అక్కడ ఏఎస్పీ వెళ్లడం పట్ల ఆదివాసీలు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు వచ్చి మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. హారిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.